బిర్యానీ నేను కూడా తించాలి కదా. ఈ వీడియో ఇస్తున్న వారిలో ఒకరికి iPhone 15 Pro Max 1 TB ఇచ్చేయబోతున్నాం. అండ్ దానికోసం నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద లైక్ కొట్టు, కింద ఫాలో కొట్టు, కింద సబ్స్క్రైబ్ కొట్టు. ఇన్స్టాగ్రామ్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? బికాస్ ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? అండ్ ఈ ఐఫోన్ నీకు ఇష్టం వచ్చినట్టు నీ అమ్మ వీడికి ఇంకెలా వస్తారు పైసలు? అది కాదు, నేను లైక్ కొడతా, సబ్స్క్రైబ్ కొడతా, ఫాలో కొడతా, షేర్ చేస్తా, అన్నది కొట్టు. ఎందుకు ఇచ్చిన పిల్లలకి వస్తుందంటవా మరి? ఇంతకీ మీ ఇంట్లో తెలుసా? ఫస్ట్ తిన్నంగా ఉండురా పిల్లమ్మ. పిల్లలు ఇట్లా తయారై పాడు సమాజం దెంగర పిల్లమ్మ. నిదానమే జర అప్పు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ నిఖి, థ్యాంక్ యూ. మొత్తం నిఖిలందరూ కలిసారు కదరా. ఎవర్రా మీరంతా? నిఖిల్ మల్టీవర్స్, ఇది మల్టీవర్స్ ఆఫ్ నిఖిల్. నీ అమ్మాయి ఒక అమ్మాయి కథ ఒక పేరు పెట్టి కథ ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో 100 మంది వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు పెట్టేవాడు. అన్నా మా బతుకులేదన్నా ఇంట్లో మొన్ననే 3 గోళ్ళు ఒకటేసారి కాలిపోయినాయి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తుంది. అన్నా మా బతుకులేదన్నా ఇంట్లో 3 గోళ్ళు ఒకటేసారి కాలిపోయినాయి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తుంది. అయిపోయింది సీన్సీ మస్త్ అంటారేమా. ముష్టడయ్యింది. ఎవరు నువ్వు నా పెట్టి పడుతున్నావు? నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్ వచ్చింది. నన్ను 2024 కదా, 25 ఒక్కసారి ఐపీఎల్లా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చిరనుకో, బొంబాయిలో పోతానా నేను. ఒక్క అవకాశం ఇచ్చిరనుకో, 4 వికెట్లు కాకపోయినా సరే ఒక 3 వికెట్లు అన్నది ఇస్తారా 100% అన్న. ఇది బొంబాయి అమ్మని దాకా పోయేదానికి కొంచెం మీరు ఒక సపోర్ట్ ఇచ్చారనుకో, షేర్ చేయరన్నా ప్లీజ్ అన్న. మొత్తానికి 3 వికెట్లు అర్థం కావట్లేదు. ఇది బిగ్ బాస్ అనుకుంటున్నాడు. నువ్వు చెప్పు అన్నా, నా పేరు చేశానా అన్నా, నన్ను కూడా పంపానన్నా. నేను కప్పు కొట్టిస్తాను, కప్పు కొట్టిస్తాను. అట్లీస్ట్ ఒక వికెట్ అన్నా ఖచ్చితంగా. ఒక వికెట్. ఎవర్రా వీళ్ళంతా? ఇన్స్పైర్ బై బిగ్ బాస్ ప్రశాంత్. క్రికెట్ అయితే కష్టం కానీ బిగ్ బాస్ లోకి పోతే అన్న చెప్పు ఫేమస్ ఉంది. అది కాదు ఇది ఐపీఎల్ ఆక్షన్ ఉంటుంది తెలియదు వీళ్ళకి. సపోర్ట్ గా టాలెంట్ అదే 90 years మాట్లాడుతున్నావు కదా. చేస్తారు. ఇది వచ్చి కొంచెం వెరైటీగా చేద్దాం అనేసి నేను వాటర్ తో చాక్లెట్ చేద్దాం అనుకున్నా. ఇదిగో దీనికైతే వాటర్ అయితే కొంచెం పోసుకున్నాను, కలిగి పెడతా ఉన్నాను. అది వాటర్ ఎక్కువైంది, చక్కెర తక్కువైంది. సరే అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం చక్కెర పోసి కలిగి పెడతా ఉన్నాను. ఇది కొత్త పాకం అయితే వస్తా ఉంది. నేను సరే కలర్గా ఉంటుంది కదా అనేసి కొంచెం పసుపు అయితే వేసాను. ఇది చూసారు కొంచెం సేపటి బాగా గట్ట వచ్చి స్టార్ట్ చేసింది. ఆ వాటర్ చాక్లెట్ లో ఇదిగో ఈ విధంగా చాక్లెట్ అయితే అయ్యింది. బాగుంది కదా. చాక్లెట్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చాక్లెట్స్ చేస్తారు. ఇది వచ్చి కొంచెం వెరైటీగా చేద్దాం అనేసి నేను వాటర్ తో చాక్లెట్ చేద్దాం అనుకున్నా. ఇదిగో దీనికి సైంటిస్టులు ఏంటంటో కనుక్కుంటే అంటే ఏమో చాక్లెట్ కనుక్కుంటుంది. అది నీళ్ళతో ఉంటాం మళ్ళా. సీరియస్ మ్యాటర్. నవ్వకండి. God gifted talent, please return to with God.
కింద 99 మినిట్ కోసం డైరీ మిల్క్ అంట ఇది హైలైట్ రా నిమ్మ ఎవరు ఇది చేసింది? చూడు ఏం టార్గెట్ చేసావు మావా నీ ఇంటర్ రిజల్ట్ వచ్చిందా? ఫెయిల్ అయ్యావా? బాధగా ఉన్నట్టుంది. ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది. లోపల నుండి దుఃఖం తనకొచ్చి ఇక్కడికే నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నావా? నీకు వచ్చిన మాట చెప్తా, జాగ్రత్తగా విను. అందరిలాగా 1 పేపర్ విల్ నాట్ డిసైడ్ యువర్ లైఫ్ అని. నీ జీవితం అంటే ఏమనుకుంటున్నావు చెప్తా. నీ జీవితంలో ముందు ముందు ఏం జరగబోతున్నాయో తెలుసా? మే నెలలో విజయవాడ సర్కిల్లో తాడు ఊడకూడదు ఎలా ఉంటుంది, అలాంటి దెబ్బలు నీకు తగలబోతున్నాయి. నీ కెరియర్ అని, నీ పర్సనల్ లైఫ్ అని, నీ ఆఫీస్ అని, అబ్బో దాని ముందు నీ ఇంటర్ రిజల్ట్ నీ షూ మీద ఉండే దుమ్మంతా. జీవితంలో మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి. లైఫ్ మనల్ని భయపెట్టడం కాదు. ఎవరైనా కొడుకు కానీ లైఫ్ మనల్ని చూసి షేక్ అవ్వాలి. మన మొండితనానికి గివ్వపియాలి. అసలు ఇంక ఇంటర్ అయిందా? 10th పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్ కనుక్కో క్లాస్ కనుక్కో కామెంట్ చూద్దాం వేసుకుంటారు కామెంట్లో. ఆతులు లేనాడు కూడా నీతులు చెప్తాడు. సారీ గైస్ వేసుకొని బేస్మెంట్ అంట ఏ చూడు నువ్వు 5th క్లాస్ అన్నా పాస్ అయిన వాళ్ళ నీ ఫిఫ్త్ క్లాస్ అయ్యాడు. కామెంట్ చూడడానికి వచ్చిన లైక్ వేసుకోండి. నువ్వు స్కూల్ ఏదో ఎక్కినావు? కరెక్ట్ స్కూల్ ఏదో ఇంటర్ ఫెయిల్ అయ్యారు కానీ బాగాలేదు. కానీ అది ఏదో పక్కరా చాలా మందికి ఇంటర్ ఫెయిల్ అయినా బాగాలేదు కానీ ఈడు మోటివేషన్ ఇస్తుండే మాకు అని చెప్పేసి మోటివేషన్ వల్లనే నిబ్బాన్ని పెరుగుతున్నారు.